హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే పన్నీర్ ఆలూతో మంచి రెసిపీ చేయబోతున్నాను. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలూ పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఓకేనా? ఇది ఏంటంటే పన్నీర్తోని మంచి రెసిపీ చేస్తున్నాను. మీరే చూస్తారు వీడియోలో ఎలా చేస్తున్నాను అనేది. ఓకేనా? అండ్ ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకొని పల్స్ మోడ్లో, అండ్ ధనియా కూడా వేసుకుంటున్నాను. అండి ఎలా గ్రైండ్ చేసుకున్నాను. కోర్స్గా అంటే జస్ట్ అది ఫైన్ పేస్ట్ మాత్రం కాకుండా చూడండి, ఇలాగా చాపర్లో కూడా చేసుకోవచ్చు, మిక్సీలో కూడా ఈజీగా అయిపోతుందని మీకు చూపిస్తున్నాను. ఓకేనా అండి? చిన్న మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. అండ్ ఇది అల్లం అండ్ గార్లిక్ తీసుకుంటున్నాను. జింజర్ అండ్ గార్లిక్ ఇది ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఇది మాత్రం ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు టొమాటో ఫైన్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు గ్రౌండ్ నట్స్ అండ్ డ్రై చిల్లీస్ డ్రై రోస్ట్ చేసుకొని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. ఇవి కూడా ఫైన్ పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఫైన్ పేస్ట్ అయిపోయింది. నట్స్ అండ్ డ్రై చిల్లీస్ రోస్ట్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకొని సేమ్ టొమాటోతో పాటు అది మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలనే విషయం చెప్పడం మర్చిపోయాను. సో నేను మళ్ళీ గ్రౌండ్ నట్స్ వేసి మీకు గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా? చూడండి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. ఆలు అండ్ పన్నీరు చాప్ చేసి పెట్టుకున్నాము. అండ్ గ్రౌండ్ నట్స్, టొమాటోస్, డ్రై చిల్లీస్ ఇవి విడిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. అండ్ కొత్తిమీర, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ ఇవి కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ముందుగా 2 లవంగాలు వేసుకుందాం. నెక్స్ట్ పెప్పర్, ఎలాచీ వేసుకుంటున్నాను. దీన్ని ఏమంటారు? సినమన్ స్టిక్స్ వేసుకుందాం. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుందాం. చూడండి, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చూడండి ఆనియన్ కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది యాడ్ చేసుకుందాం. చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఆయిల్ కూడా రిలీజ్ అయితే ఇంకా మంచిది. ఇప్పుడు ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇది వేసుకుందాం. టొమాటో అండ్ గ్రౌండ్ నట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది యాడ్ చేసుకుందాం. చూడండి, ఇది కూడా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఇంట్లో డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుందండి, అందుకే ఏం మాట్లాడాలో కూడా మర్చిపోతున్నాను. సారీ, ఒక్కొక్కసారి కొన్ని మిస్టేక్స్ మాట్లాడేస్తున్నాను. ఆలు వేసుకొని కుక్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, సాల్ట్ వేసుకుందాం. చూడండి, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను అనేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు కుకింగ్ చేస్తూ ఉంటే. ఏం చెప్పాలని కూడా మర్చిపోతున్నాను. ముందుగా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, వాటర్ వేసుకున్నాను. ఇది ఒక మీడియం టు లో ఫ్లేమ్లో పొటాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసుకుంటే పొటాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఆలు కుక్ అయిపోయినట్టుంది. చూడండి, ఆలు సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం చూడండి, ఆలు సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో ఒక లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకుందాం. చూడండి, లిడ్ క్లోజ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది.
ముందే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆలు అస్సలు కుక్ అవ్వదు. అందుకే ముందు ఆలు వేసుకున్న తర్వాత ఫైనల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. చూద్దామా? లిడ్ ఓపెన్ చేసి చూసారా, ఆయిల్ కూడా రిలీజ్ అయిపోతుంది. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, జస్ట్ కలర్ కోసమే. నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? థిక్గా అయిపోయింది. పన్నీర్ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఎక్కువగా కుక్ చేసామనుకోండి అవి హార్డ్గా అయిపోతాయి. సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఎక్కువ సమయం కుక్ చేయకూడదు. జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటికి పట్టేలాగా ఒక 10 లో మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకుంటే చాలు. చూడండి సాఫ్ట్గా అయిపోయింది పన్నీర్ కూడా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అండ్ గ్రేటెడ్ పన్నీర్ కొద్దిగా వేసుకుంటున్నాను. చూడు, లాస్ట్లోని గ్రేటెడ్ పన్నీర్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, కొద్దిగా ఎక్కువ కాకుండా. నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం కదండి, ఇంకా డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకేనా? నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి.